ప్రేజ్ ది లార్డ్ అండి. నేటి దిన వాక్యం 118 కీర్తన 25వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, నిత్యుడగు తండ్రి, నీకే స్తోత్రములు స్తుతులు. మనందరి జీవితాలలో కూడా ఈ వాక్యం ఒక మర్మములు మేము గ్రహించుకొని ముందుకు సాగుటకు మాకు దయచేయమని బతిమాలుకుంటున్నాం. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. చూడండి, మన జీవితాలలో దేవుణ్ణి రక్షించుము అనే పరిస్థితులు చాలా వస్తూనే ఉంటాయి. కానీ రక్షణ కోసం మనం ఎప్పుడైనా అడుగుతామండి? గుర్తు చేసుకుందాం. మనము అనేక సందర్భాలలో దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. మన ప్రియమైన వ్యక్తి మరణం కావచ్చు, లేకపోతే స్నేహితుడికి అనారోగ్యం కావచ్చు, లేకపోతే విశ్వాసం నుండి దూరంగా వెళ్ళిపోయిన ఒక వ్యక్తిని బట్టి మనం దేవునిలో పడిపోయి ఉండొచ్చు. లేకపోతే మీ జీవిత భాగస్వామితో గొడవలైనప్పుడు కొన్ని సందర్భాలలో అలాంటి ఏ పరిస్థితుల్లో అయినా మీరు ప్రార్థిస్తున్నారా? ఒకవేళ ప్రార్థిస్తున్నట్టయితే ఏమని ప్రార్థిస్తున్నారు అన్నదే ఈనాటి వాక్య సందేశం. చూడండి, వాక్యం ఒక మర్మము. నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థించలేను అన్నది మీరు మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాలలో మరి మన విషయంలో ఇది జరగడానికి అనుమతించినందుకు మరి దేవునిపై కోపంగా ఉండేవాళ్ళు ఉంటారు. లేకపోతే ఆ బాధలో పడిపోయి మరి దేవుణ్ణి స్తుతించలేని వాళ్ళు కూడా ఉంటున్నారు. బహుశా నిజంగా ప్రార్థించాలని అప్పుడు దేవుడు కోరుకుంటున్నాడేమో. ఒకసారి ఆలోచించు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, మంచివాడు, ప్రేమగలవాడు, దయగలవాడు మరియు దయగలవాడు. కాబట్టి ఈ పరిస్థితికి సహాయం చేసే సమర్థుడని నేను మాట్లాడుతున్నాను. మరి నిజంగా మనం చూసినట్టయితే మరి ఈనాటి కాలంలో మరి అనేకులు మన జీవిస్తున్న ప్రతి పరిస్థితిలో ఎంతమంది దేవుని దగ్గరికి చాలా త్వరగా మరి రక్షణకే రాగలరు? మరి ఎంతమంది వారున్న పరిస్థితి మరి ఇది నా వల్ల కాదు, నేనేమీ చేయలేనని ఎంతమంది గ్రహించుకోగలరు? ఆనాడు చేప కడుపులో మరి యోనా పలికిన చివరి మాటలు గుర్తుందా మనందరికీ? ఏమంటున్నాడంటే, రక్షణ యెహోవాదే అని యోనా 2వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు యోనా? మరి మనం చూసినట్టయితే, నేను భూమికి దిగిపోయాను, దాని అడ్డంకులు నన్ను శాశ్వతంగా మోసుకుపోయాయి. అయినప్పటికీ ఓ ప్రభువా, నా దేవా, నీవు నా ప్రాణాన్ని గుంట నుండి పైకి లేపావు. ప్రభువు నుండి రక్షణను మరి అనుభవించిన ప్రతి వ్యక్తికి మరి అదే అనుభవం ఉంటుందని యోనా చెబుతున్నాడు. ఆయన నా ప్రాణాన్ని గుంట నుండి పైకి లేపాడు. ఓ ప్రభువా, నా దేవా, దేవుడు నా ప్రాణాన్ని మరి ఎటువంటి లోయ నుంచి పైకి లేపాడో మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. యోనా తను చేసిన పాపాన్ని దేవుని మరి యొక్క చిత్తానికి ఆయన చూపిన అవిధేయతను బట్టి మరి శిక్ష అనుభవిస్తున్న సందర్భంలో మరి మన జీవితాలలో ఆయన రక్షణ కోసం దేవుణ్ణి మనం మార్గదర్శిగా పెట్టుకుంటున్నామా లేదా అన్నదే మనం చూసుకోవాలి. మరి నిజంగా దేవా, ఇప్పుడు మన పరిస్థితిలో మనకు రక్షణ ఎంతో ముఖ్యమని మనం గ్రహించుకోవాలి. మరి యేసు మన పాపానికి మూల్యం చెందించినందుకు మరి ఆ తీర్పు దినాన రక్షకుడైన ప్రభువే మన స్థానంలో నిల్చోడానికి ఈ అమూల్యమైన రక్షణను మనకు అందజేశాడు. ఈరోజు మరి రక్షణ ప్రభుదే అని మనం నమ్మాలి. ప్రభు వల్లనే మనం ఆయన స్థానానికి చేరగలం అన్నది ఎంతో ముఖ్యమైన విషయంగా మనం గ్రహించుకోవాలి. అయితే చూడండి, నిజానికి మరి దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనం చూసినట్టయితే మరి అక్కడ కూడా దేవుడు మరి తీర్పు తీర్చగల శక్తిగల దేవునిగా మనం చూస్తున్నాము.
అదేవిధంగా మత్తయి సువార్త 21:9 కూడా యేసు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు జనసమూహమంతా కూడా దావీదు కుమారుడికి హోసన్నా అని ఆరాధించి మమ్మల్ని రక్షించు అని మొరపెట్టింది. నిజానికి నేటి క్రైస్తవులకు అవసరమైన సమయాల్లో దేవుని వైపు తిరగడానికి ఇది ఒక గుర్తింపుగా నేను మాట్లాడుతున్నాడు. మన వ్యక్తిగత సవాళ్ళను ఎదుర్కొంటున్నా, మన పనిలో దిశానిర్దేశం కోరుతున్నా, లేదా మన ప్రయత్నాలలో విజయం సాధించాలని కోరుకుంటున్నా మనకు ఈ వాక్యం ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఆశీర్వాదాలకు మూలంగా దేవుడిని చూడమని ఈ వచనం మనకు బోధిస్తుంది. విశ్వాసులను ధైర్యంగా ప్రార్థించమని, విమోచన మరియు విజయం రెండింటిని దేవుడిని అడగమని ఈ వాక్యం ప్రోత్సహిస్తుంది. విజయం అనేది కేవలం వ్యక్తిగత లాభం గురించి కాదు, కానీ మన జీవితాలలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కోసం మనం విజయం కోసం పోరాడాలి. మాకు విజయం ఇవ్వమని దేవుని చిత్తానుసారంగా అడగాలి. మరి ఈ వచనం మనం చూసినట్టయితే మన ప్రేమ గల ప్రభుకి కూడా ఎంతో ప్రతిస్పందనగా సిద్ధంగా కీర్తనకారుడు సహాయం కోసం అనుదినము కూడా దేవుడు రక్షించడానికి సమర్థుడని ఎరిగి ఉండి ఆయనను ఆశ్రయిస్తున్న సన్నివేశాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మరి ఈ వచనం యేసుక్రీస్తులో కూడా నెరవేర్పును కొనసాగింది. ఏంటంటే కొత్త నిబంధనలో యేసు గాడిదపై ఎక్కి యెరూషలేముకు ప్రవేశించినప్పుడు జనసమూహం అందరూ కూడా ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని మొరపెడతారు. అయితే యేసును వాగ్దానం చేయబడిన రక్షకుడుగా గుర్తిస్తారు. యేసు ద్వారా దేవుడు రక్షణ కోసం అంతిమంగా మన నుంచి పిలుపును కోరుకుంటున్నాడన్నదే ఎంతో సత్యం. చూడండి, అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు, ఈ వాక్యాన్ని అందుకున్న మీ అందరూ కూడా నిజముగా దేవుని జోక్యాన్ని మన పరిస్థితుల్లో, మనమున్న పరిస్థితుల్లో ఆయన రక్షణ కొరకే మనం చేయవలసిన పనిలో అభివృద్ధి మనకు అందచేయడం కోసం ఆయన విషయంలో మనము ప్రతి పరిస్థితుల్లో విజయం కోసం మనము పోరాడాలని దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. రక్షించడానికి మరియు విజయాన్ని తీసుకురావడానికి దేవునికి మాత్రమే శక్తి ఉందని కీర్తనకారుడు ఎరిగి ఏ విధంగా ప్రతి సమస్యకు కూడా దేవుని సన్నిధికి చేరుతున్నాడో మనమందరం కూడా అలాగే చేరాలని, నిజమైన విజయం ఆయన నుండి మాత్రమే వస్తుందని గుర్తించి మనం ఆయన పాదాలు చేరాలని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. దేవాతి దేవుడిచ్చిన ఈ సందేశాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన దేవా, మహాపరిశుద్ధుడగు తండ్రి, ప్రభా, ఈ విధంగా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ కలిగించి వారున్న పరిస్థితి నుంచి వాటిని బయట పడివేసి తండ్రి ప్రభా, విజయ సంకేతాలను వాళ్ళ జీవితాల్లో అనుగ్రహించాలని బతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.